ఇస్ బ్రేకింగ్ అంటుంది నంద్యాల జిల్లా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో చిరుతపులి కలకలం రేపుతోంది. విబిఆర్ పంప్ హౌస్ సమీపంలో చిరుతపులి సంచరిస్తోంది. నెమల్ని వేటాడుతున్న చిరుతపులి దృశ్యాలు సమీపంలోని మత్స్యకాడి సెల్ ఫోన్ కు చిక్కాయి. అయితే గాలిలోకి ఎగిరి ప్రాణాలు దక్కించుకుంది నెమలి. ఈ వీడియో వైరల్ గా మారింది. రిజర్వాయర్ సమీపంలోని మత్స్యకారులు ప్రజలు చిరుతపులి సంచారంతో బిక్కుబిక్కుమంటూ ఉన్నారు జనాలు. ఇక రిజర్వాయర్ సమీపంలోని వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్ని కిషోర్ ఫోన్ లో అందిస్తారు. ధర్ని కిషోర్, మనం చూస్తున్నాం వెలుగోడు రిజర్వాయర్ సమీపంలో అయితే చిరుతపులి కలకలం సృష్టిస్తుంది. అండ్ ప్రెసెంట్ ఎక్కడ ఉంది ఏంటి, అండ్ దీనిపై అధికారులు ఏమంటున్నారు, అటవీ అధికారులు ఏమైనా రావడం జరిగిందా ఏంటి అసలు? అయితే ఈ యొక్క నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఈ మధ్య కాలంలో చిరుతపులుల సంచారం అధికంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఈ అటవీ ప్రాంతాల్లో అంటే టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమల్ల ఏరియాలో అటవీ శాఖ అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి, సమీప గ్రామాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. అయితే తాజాగా వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో యొక్క చిరుతపులి తిరుగుతూ అలచల్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు భయాందోళనకు గురైన పరిస్థితి. ఈ యొక్క పంప్ హౌస్ సమీపంలో ఆహారం కోసం వచ్చినటువంటి చిరుతపులి ఒక నెమలిని వేటాడేందుకు ప్రయత్నించగా అది ఆ దృశ్యాలను అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కొంతమంది సెల్ ఫోన్లలో రికార్డ్ చేసిన పరిస్థితి. ఈ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలన్నీ కూడా హల్చల్ బాగా వైరల్ అవుతున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ నెల 2వ తేదీన ఇద్దరు సంఘటన జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఏదైతే ఒక నెమలి ఆహార పదార్థం కోసం జనావాసాల మధ్యకు వస్తున్న నేపథ్యంలో వెలుగోడు రిజర్వాయర్ పంప్ హౌస్ వద్ద ఈ యొక్క పులి సంచరిస్తూ ఉండటంతో ఉన్న గ్రామస్తులు ఇటు పోలీస్ అధికారులకు అటవీ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు ఆ చిరుతపులి ఎటువైపు వెళ్ళిందన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇంకా అటవీ శాఖ అధికారులు తెలుపని పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క చిరుతపులుల సంచారం అధికంగా ఉన్న నేపథ్యంలో జనావాసాలు అయితే అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటున్నటువంటి ప్రాంతాలు, మంచినీరు లభ్యమయ్యేటువంటి ప్రాంతాల్లో అంటే కొండ ప్రాంతాల్లో ఈ యొక్క పులులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు కూడా సాయంకాలం పూట కానీ చీకటి పడే సమయాల్లో కానీ ఒంటరిగా వెళ్లొద్దు అని ఇటు గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులు సమాచారం ఇస్తున్న నేపథ్యం కనపడుతోంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క నెమలిని పులి వేటాడుతూ ఉన్న దృశ్యాలు, ఆ నెమలి ఆ పులి నుంచి చాకచక్యంగా గాలిలోకి ఎగిరి తప్పించుకొని పోయిన దృశ్యాలన్నీ కూడా వైరల్ గా మారడంతో ఇటు అటవీ శాఖ అధికారులతో పాటు గ్రామస్తులంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క రిజర్వాయర్ సమీప ప్రాంతాల్లో ఈ మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారు ఎక్కువ శాతం ఒంటరిగా ఉంటారు. వారి మీద ఇటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ పులి దాడి చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇటు అధికారులు సైతం వారిని హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ధర్ని కిషోర్. Vale,